హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్తల్ తెలుగు ఛానల్. సో గాయస్, రాయల్ రంబల్ అయిపోయినప్పటి నుంచి మీరు చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన అప్డేట్ ఇవ్వని మీరు చాలా మంది ఫ్రెష్ అప్డేట్ ఇవ్వని మీరు చాలా మంది అంటే కామెంట్ బి చేస్తున్నారు. అండ్ రాధే ఇన్స్టాగ్రామ్ పైన డిఎంబి చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ద బీస్ట్ పైన అప్డేట్ ఇవ్వని మీరు చాలా మంది అడిగినారు. అండ్ నిన్న నైటే మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఒక జబర్దస్త్ అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్, ఈ అప్డేట్ ఇన్న తర్వాత మీలో చాలా మంది కంపల్సరీ కొంచెం షాక్ అవుతారన్నమాట. సో ఫస్ట్ ఈ అప్డేట్ గురించి అంటే ద బీస్ట్ ఒకవేళ రాయల్ రంబల్ వస్తే, అంటే రాయల్ రంబల్ ద బీస్ట్ రాలే, బట్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఏ నంబర్ పైన ఎంట్రీ తీసుకుంటుండే. సో ఆ నంబర్ రివీల్డ్ అయిపోయింది. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంట 20 నంబర్ పైన వస్తుండంట. కానీ ఆ 20 నంబర్ పైన ఎవరు వచ్చినారు? మన బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. ఎస్ గైస్, మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో 20 ప్లేస్ లో బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. అండ్ అంతేకాదు, అసలు అప్డేట్ ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబల్ లో 20 ప్లేస్ లో వచ్చి ఎవరెవరికి ఎలిమినేట్ చేస్తుండేనో సేమ్ ఆ సూపర్ స్టార్స్ కి ఎలిమినేట్ చేసినారంట మన బ్రాన్ బ్రేకర్. ఎస్ గైస్, అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ రీప్లేస్ చేసినారంట మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి. అంటే ఇప్పుడు ద బీస్ట్ పైన కొన్ని పిచ్చి కేసులు పడ్డాయి. ఆల్రెడీ సపరేట్ గా వీడియో చేసినాను. బట్ అయినా మీరు కొంతమంది సపరేట్ వీడియో అంటున్నారు. సో ఆల్రెడీ మన ఛానల్ ఒక సపరేట్ వీడియో ఉంది ద బీస్ట్ పైన, మీరు వెళ్ళి చూడండి. సో ద బీస్ట్ పైన కొన్ని పిచ్చి కేసులు పడ్డాయని మొత్తం ప్లాన్స్ క్యాన్సిల్ చేసినారు. సో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావాలి, 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో అడుగు పెట్టాలి 20 ప్లేస్ లో. బట్ ఇప్పుడు కొన్ని ఆ కేసుల వల్ల కొంచెం ప్లాన్స్ ఆపినారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్ ప్లేస్ లో బ్రాన్ బ్రేకర్ కి అవకాశం ఇచ్చింది, బ్రాన్ బ్రేకర్ కి తీసుకొచ్చింది. సో మన బ్రాన్ బ్రేకర్ వచ్చినారు, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి రీప్లేస్ చేసిన, అంటే ఇప్పుడు రీప్లేస్ అనుకోవచ్చు. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ప్లేస్ లో మన ద బ్రాన్ బ్రేకర్ వచ్చినారన్నమాట. సో మన బ్రాన్ బ్రేకర్ వచ్చి రింగ్ లో అంటే ద బీస్ట్ ఎవరెవరికి ఎలిమినేట్ చేస్తుండేనో వాళ్ళకి ఎలిమినేట్ చేసినారు. సో ఇది ఒక అప్డేట్. కానీ ఈ అప్డేట్ లో ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రింగ్ లో వచ్చి ఎవరెవరికి ఎలిమినేట్ చేస్తుండేనో ఆ సూపర్ స్టార్స్ కి అయితే బ్రాన్ బ్రేకర్ ఎలిమినేట్ చేసినాడు. కానీ బ్రాన్ బ్రేకర్ కి ఎవరు ఎలిమినేట్ చేసినాడు? మన డామినిక్ బ్రాన్ బ్రేకర్ కి ఎలిమినేట్ చేసినాడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో. అండ్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంట డామినిక్ ఎలిమినేట్ చేస్తుండే అని మనకి అంటే మన అప్డేట్ వస్తుంది అనమాట. సో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం డామినిక్ బ్రాక్ లెస్నర్ కి ఎలిమినేట్ చేస్తుండే అని మనకి ఇలాంటి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సో మీరు నాకడితే మాత్రం చూడండి, ఇప్పుడు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా సంథింగ్ బిగ్ అంటే జడ్జ్మెంట్ డేతో ఏదైనా ఫ్యూడ్ ప్లాన్ చేసి ఉంటే మేబీ అట్లా జరగవచ్చు. లేదంటే జడ్జ్మెంట్ డే మెంబర్స్ కలిసి ఎలిమినేట్ చేస్తుండేమో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, అది తెలీదు. బట్ మన డర్టీ డామ్ పేరు ఇక్కడ వస్తుంది అనమాట. సో అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ద బీస్ట్ ప్లేస్ లో మన బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. బ్రాన్ బ్రేకర్ ఒక టైంలో రిప్లేస్మెంట్ అనమాట ద బీస్ట్ ప్లేస్ లో. సో ద బీస్ట్ ప్లేస్ లో మన బ్రాన్ బ్రేకర్ వచ్చినారు, కొంతమంది ఎలిమినేట్ చేసినారు. అండ్ డర్టీ డామినిక్ తో ఎలిమినేట్ అయిపోయినారు. సో ఇది ఒక షాకింగ్ అప్డేట్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు, మీ ఎందుకు ఒకటి తెలుసు, ఇప్పుడు ఒరిజినల్ ప్లాన్స్ ఏముండే అంటే ఇప్పుడు ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే అంటే ప్రెసిడెంట్కి వస్తామో ఎలిమినేషన్ చేంబర్ దాకా ఒక ఫీడ్ నడుస్తుండే అనుకుంటా మన జడ్జ్మెంట్ అయితే. అండ్ దాని తర్వాత మేబీ గుంతర్తో ఫైట్ చేస్తుండే అనుకుంటా మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎందుకంటే మనకి చాలా రూమర్స్ వచ్చినాయి కదా, అంటే అసలు మేనియాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ జరుగుతాయని మనకి ఇలాంటి రూమర్స్ చాలా వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం మన గుంథర్ అపోనెంట్ ఎవరు? అసలు ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం అయితే బ్రాక్ లెస్నర్ కి ఆపినారనేమాట. ప్లాన్స్ కొన్ని క్యాన్సిల్ చేసినారు బ్రాక్ లెస్నర్ కి. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అనేమాట, అంటే ఇప్పుడు గుంథర్ ఇప్పుడు బ్రాక్ తో ఫైట్ చేయకపోతే గుంథర్ ఎవరితో ఫైట్ చేస్తారు, దానిపైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇవి ప్రెసిడెంట్ కోసం రూమర్స్. అంటే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ టాక్ అంట, అంటే బ్యాక్ స్టేజ్ ఒక 2-3 సూపర్ స్టార్స్ పేరాలు డిస్కస్ చేస్తున్నారంట. మన గుంథర్ అపోనెంట్ అండ్ ఫస్ట్ సూపర్ స్టార్ ఇంకొకరు కాదు, మేబీ ఎల్ఏ నైట్ అంట. ఎస్ గైస్, గుంథర్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరకొచ్చంట. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ బ్రాక్ లెస్నర్ ప్లేస్ లో వచ్చినారు కాబట్టి మేబీ రసల్ మేనియాలో మన గుంథర్ తో బ్రాన్ బ్రేకరే ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి బ్యాక్ స్టేజ్ టాక్ బి ఉంది. ఎస్ గైస్, బ్యాక్ స్టేజ్ అంటే ఇంకా డిసైడ్ చేయాలంటే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మన గుంథర్ కి అపోనెంట్ రసల్ మేనియాలో ఎలిమినేట్ ఉంటే మంచిదా, లేదంటే బ్రాన్ బ్రేకర్ ఉంటే మంచిదా అని వాళ్ళు బ్యాక్ స్టేజ్ మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఒక షాకింగ్ అప్డేట్ అనమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు అలాంటి కేసు పడ్డాయి కదా. సో ఇప్పుడు అలాంటి కేసెస్ అవన్నీ ఫేక్ ప్రూఫ్ అయితే మాత్రం ఇక మన ద బీస్ట్ వచ్చేస్తారు. అండ్ అసలు మేనే కంటే ముందు ద బీస్ట్ వస్తే మాత్రం ఇక మన గుంథర్తో ఫైట్ చేయొచ్చు ద బీస్టే. కానీ ఒకవేళ ద బీస్ట్ రాకపోతే, మన బ్రాక్ లెస్నర్ రాకపోతే మాత్రం మేబీ ఎలిమినేట్ కావచ్చు అంట, లేదంటే బ్రాన్
బ్రాన్ బ్రేకర్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బ్యాక్ స్టేజ్ టాక్. అండ్ ఈ రూమర్స్లో అంటే ఈ టాక్లో ఒక సూపర్ స్టార్ డైరెక్ట్గా మన గుంథర్కే వార్నింగ్ ఇచ్చి పడేసినాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు, మన షేమస్. ఎస్ గాయస్, అంటే మన షేమస్ బర్త్డే. సో ఫస్ట్ అయితే మనం మన షేమస్కి బర్త్డే విష్ చేద్దాం. సో షేమస్, మీకు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ గురించి విష్ హ్యాపీ బర్త్డే. సో మన షేమస్ బర్త్డేకి ఏమైందంటే మన WWE అంటే బర్త్డే విష్ చేయడానికి అంటే 3 times WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, అంటే 2012 రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్, 3 times యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, 5 times మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్, మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్, కింగ్ ఆఫ్ ద రింగ్ అని అంటే మన షేమస్ మన WWEలో ఏమేమి సంపాదించినారో అంటే మొత్తం అది రాసిన అనమాట. అంటే మన షేమస్ మామూలు సూపర్ స్టార్ కాదు, జబర్ సూపర్ స్టార్ రాసి హ్యాపీ బర్త్డే విష్ చేసింది. సో ఈ ట్వీట్కి మన షేమస్ రిప్లై ఇచ్చినారు. అండ్ మన షేమస్ ఏమని రాసినారంటే అండ్ సూన్ అంట, అంటే చాలా తొందరలో నేను ఒక అల్టిమేట్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతానని మన షేమస్ రిప్లై ఇచ్చేసినారు. ఎస్ గాయస్, ఇప్పుడు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రిప్లై ఇచ్చినారు. అండ్ అక్కడ గుంథర్కి బి ట్యాగ్ చేసినారు. వీడొచ్చి మీ స్క్రీన్ పైన గుంథర్కి బి ట్వీట్లో ట్యాగ్ చేసినారు మన షేమస్. సో దీని అర్థం ఏంటంటే మన షేమస్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలుస్తేనే కదా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతుంది. ఎందుకంటే అన్ని టైటిల్ గెలిచినారు, లైక్ టాక్టింగ్ టైటిల్ బి గెలిచినారు, US టైటిల్ బి గెలిచినారు, WWE వరల్డ్ ఛాంపియన్షిప్ బి గెలిచినారు. సో అందుకని ఇప్పుడు ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలుస్తేనే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారు. సో అందుకని చాలా తొందరలోనే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ బి అయిపోతానని గుంథర్కి ట్యాగ్ చేసి మరి ఒక టైంలో వార్నింగ్ ఇచ్చేసినారు మన షేమస్. సో క్లియర్లీ ఇప్పుడు మన షేమస్ ది ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో దానిపైన క్లియర్గా హింట్ బి ఇచ్చేసినారు మన షేమస్. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన షేమస్ మన గుంథర్ అపోనెంట్ ఉంటే మంచిగా ఉంటారు అసలు మేనియా కోసం, లేదంటే LA నైటేనా లేదంటే మన బ్రాన్ బ్రేకరా? చూడండి, షేమస్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్, LA నైట్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్. సో ఒకవేళ గుంథర్ అంటే ఇప్పుడు గుంథర్తో ఫైట్ చేయాలంటే LA నైట్ అయినా మన స్మాక్ డౌన్ నుంచి రాలో వెళ్ళాలి, లేదంటే ఇప్పుడు మన షేమస్ అయినా సరే షేమస్ స్మాక్ డౌన్ నుంచి రాలో వెళ్ళాలి. అండ్ మీకు తెలుసు ఇప్పుడు మన నెక్స్ట్ అప్డేట్ అదే అనమాట. మీ అందరికీ కూడా తెలుసు మన జే ఊసో వర్సెస్ జిమీ ఊసో మ్యాచ్ అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరగాలంటే మన జే ఊసో అయినా రా నుంచి స్మాక్ డౌన్లో రావాలి, అంటే మన స్మాక్ డౌన్ నుంచి జిమీ ఊసో వెళ్ళారు అనమాట. సో మన జే ఊసో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు జే ఊసో రా నుంచి స్మాక్ డౌన్లో వస్తున్నారు అంటే స్మాక్ డౌన్ నుంచి ఒక సూపర్ స్టార్ రాలో వెళ్తాడు అనమాట. సో అందుకనే ఆ సూపర్ స్టార్ LA నైట్ బి కావచ్చు, లేదంటే షేమస్ బి కావచ్చు, అండ్ మన బ్రాన్ బ్రేకర్ బి కావచ్చు. అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ అయితే ఇప్పుడు మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్, కానీ రా సూపర్ స్టారా స్మాక్ డౌన్ సూపర్ స్టారా అది ఇంకా రివీల్డ్ కాలేదు కదా. సో అందుకని మేబీ ఆ సూపర్ స్టార్ ఎవరైనా కావచ్చు అనమాట. అంటే ఒక టైప్లో రిప్లేస్మెంట్, అంటే ఇప్పుడు రా నుంచి జే ఊసో వస్తే స్మాక్ డౌన్ నుంచి LA నైట్ లేదంటే మన షేమస్ బి వెళ్ళొచ్చు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఒకవేళ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ వస్తే బ్రాన్ బ్రేకర్ అంటే స్మాక్ డౌన్ నుంచి వెళ్ళొచ్చు. ఓకే, అండ్ బ్రాన్ బ్రేకర్ ఒకవేళ రా సూపర్ స్టార్ అయితే మాత్రము మన బ్రాన్ బ్రేకర్ అంటే ఇప్పుడే మెయిన్ రోస్టర్లో వచ్చారు కాబట్టి కన్ఫర్మ్ లేదు రానా లేదా స్మాక్ డౌన్ అని. సో అందుకని మనం రెండింటికి మెన్షన్ చేస్తాం అనమాట. సో మన బ్రాన్ బ్రేకర్ ఒకవేళ రా సూపర్ స్టార్ అయితే రాలోనే ఉండి ఫైట్ చేస్తారు అనమాట. సో ఇది ఒక షాకింగ్ అప్డేట్. సో ఇదంతా అంటే ఈ అప్డేట్లో మొత్తం మన బ్రాక్ లెస్నర్ బి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. సో మన బ్రాక్ లెస్నర్ది అంటే ఒరిజినల్ ప్లాన్స్ క్యాన్సిల్ అయినాయనే ఇప్పుడు ఇదంతా గడబడి జరుగుతుంది అనమాట బ్యాక్ స్టేజ్. అంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు అంటే పిచ్చి కేసులు పడ్డాయి. సో ఇప్పుడు అంటే ఇంకా ప్రూఫ్ కాలేదు, బట్ అంటే ప్రెసిడెంట్ కోసం సైడ్ లైన్ చేసి మన బ్రాక్ లెస్నర్కి. సో ఒకవేళ బ్రాక్ లెస్నర్ ఎలాంటి తప్పు లేదని చాలా తొందరలో తెలిసిపోతే మాత్రం అసలు మన గంట ముందు ఒకవేళ ద బీస్ట్ వచ్చేస్తే ఇక మన ద బీస్టే ఫైట్ చేస్తారు, లేదంటే కంపల్సరీ LA నైట్ బ్రాన్ బ్రేకర్ లేదంటే మన షేమస్ బి కావచ్చు. అండ్ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ఇందాక అప్డేట్ అని చెప్పినా కదా. సో చూడండి, WWE చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేసి పడిచేయండి. అసలు అది ఒక పెద్ద మిస్టేక్ కాదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే మన జే ఊసోకి మన జిమీ ఊసో బిట్టర్ చేసినప్పుడు అంటే ఆ టైంలో బ్యాక్ స్టేజ్ ఏమైందంటే కొంతమంది రైటర్స్ ప్రొడ్యూసర్స్ ఏమని చెప్పినా అంటే ఇది కరెక్ట్ టైం కాదు, అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ రెసల్ మేనియాలోనే జరిగితే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ఎప్పుడు గ్రాండ్ స్టేజ్లో జరగాలి, రెసల్ మేనియా జరగాలని చెప్పినారు. సో అందుకనే జే ఊసోకి స్మాక్ డౌన్ నుంచి రాలో పంపించినారు. అది రియల్ రీజన్. అంటే మాకు స్టోరీ లైన్ ప్రకారం మన జే ఊసోని వెళ్ళిపోయినారు, కొడి రోడ్స్ తీసుకొచ్చినారు రాలో తెలుసు, బట్ ఒరిజినల్ ప్లాన్స్ ఏంది అంటే రియల్ రీజన్ ఏంది. సో రియల్ రీజన్ ఏంటంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ రెసల్ మేనియాలో జరగాలని కొంచెం పెండింగ్ పెట్టాలంటే కొంచెం ఇలా గ్యాప్ ఇవ్వాలనే మన జే ఊసోకి రాలో పంపించినారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గురించి మీరు రా అంటే మన స్మాక్ డౌన్ రా అని వస్తుంది. సో మనం మీరు రాయల్ రంబల్లో గమనించినారా
రాయల్ రంబల్లో మన జిమీ ఊసో అండ్ జే ఊసో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అయితే కొంచెం రియాక్షన్ ఇచ్చినారు, బట్ ఆ లెవెల్లో రాలేదంట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అనుకున్న ప్రకారం ఆ లెవెల్లో ఒక రియాక్షన్ రాలేదు. అండ్ ఒక రియాక్షన్ ఆ టైంలో కొంచెం వచ్చింది, ఫ్యాన్స్ షేర్ చేసినారు, కానీ దాని తర్వాత మెయిన్ రియాక్షన్ మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడ చూస్తుంది తెలుసా? మన డబ్ల్యూడబ్ల్యూ సోషల్ మీడియాలో చూస్తుంది తెలుసా మీకు అది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ షేర్ చేస్తున్నది ఓకే, కానీ దాని తర్వాత సంగతి ఏంటి అంటే మొత్తం వరల్డ్ వైడ్లో ఉన్న ఫ్యాన్స్, మొత్తం వరల్డ్ ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అది వాళ్ళు చూస్తారనమాట. సో జిమీ ఊసో జే ఊసో పైన ఇప్పుడు సోషల్ మీడియా ఎలాంటి టాక్ లేదు. అంటే ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ వచ్చినారు రాయల్ రంబల్లో, అండ్ దాని తర్వాత మా డబ్ల్యూడబ్ల్యూ చాలా పెద్ద ఏదో ఆలోచించింది, బట్ సోషల్ మీడియాలో అంత టాక్ లేదన్నమాట. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే జే ఊసో వర్సెస్ జిమీ ఊసో మ్యాచ్ ఒకవేళ బుక్ చేయాలని ఇప్పుడు ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ల్యూ మనసులో ఉంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇలా ఫ్యూడ్లో మనందరికీ ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఫ్యూడ్లో ఇంట్రెస్ట్ రావాలంటే ఏదో పెద్ద తమాషా జరగాలి. సో మేబీ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ బుక్ చేయడానికి మేబీ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మంచి మనకి ఇలా మధ్యలో ఏమైనా మంచి తమాషా చూడడానికి దొరికినా అని చూపించనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో రసల్ మేనియాలో జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఫ్యాన్స్ మధ్యలో ఈ ఫ్యూడ్ గురించి అంత టాక్ లేకపోతే మాత్రం మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఆపొచ్చంట. అంటే బ్రదర్స్ మ్యాచ్ ఆపొచ్చంట. మేబీ నెక్స్ట్ ఇయర్కి వస్తాము, పెండింగ్ పెట్టొచ్చు అనమాట, మేబీ ఏం చెప్పలేమంట. సో ఇది మన జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ పైన అప్డేట్ ఉండే. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన రాయల్ రంబల్లో మన ఆండ్రాడే రిటర్న్ చేసినారు, మీ ఎందుకు తెలుసు. అండ్ మీకు తెలుసా బ్యాక్ స్టేజ్ మన షార్లెట్ ఫ్లేర్ బి ఉండే. ఎస్ గైస్, మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ బ్యాక్ స్టేజ్ ఉండే. అంటే మన ఆండ్రాడే దగ్గర ఉండి మరి రెడీ చేసి మొత్తం మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఎందుకంటే ఎంతైనా హస్బెండ్ అండ్ వైఫ్ కదా. సో అంటే మన ఆండ్రాడేకి వైఫ్ అనమాట, మన షార్లెట్ ఫ్లేర్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు. సో అందుకనే బ్యాక్ స్టేజ్ ఉండి మరి మన షార్లెట్ ఫ్లేర్ మొత్తం చూసుకుంది. సో రాయల్ రంబల్లో బ్యాక్ స్టేజ్ మన షార్లెట్ ఫ్లేర్ ఉండే. అండ్ మీరు చూడొచ్చు అంటే స్టీల్ కాలు ఏదో అంటే బ్రేస్ ఏదో పట్టి ఉంది. సో అంటే ఇంకా స్టీల్ ఇంజుడ్ ఉంది కదా, కొంచెం టైం పడుతుంది మన షార్లెట్ ఫ్లేర్కి. సో అంత మంచిగా ఉంటే రసమైన తర్వాతనే వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇంజురీ అంటే అది మామూలు ఇంజురీగా రీసెంట్లీ సర్జరీ రికవర్ కానీ బాగా ట్రై చేస్తుంది. బట్ చూద్దాం, వస్తే మంచి తొందరగా వస్తే మంచిదే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అన్ని స్టోరీ లైన్స్ బిజీ ఉన్నాయి కాబట్టి రసమైన తర్వాత వచ్చినా రావచ్చు మేబీ ఏం చెప్పలేము. అండ్ దానికంటే ముందు వస్తే ఇక ఎలిమినేషన్ చేంబర్లో మనకి మేబీ మన స్టోరీ యాంగిల్ చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. సో మన బ్యాక్ స్టేజ్ ఆండ్రాడే అండ్ షార్లెట్ ఫ్లేర్వి కనిపించినారు. అండ్ బాస్ అంతేకాదు ఆండ్రాడే అంటే గుర్తు వచ్చింది, రీసెంట్లీ మన గ్రేసన్ వాలర్ ఎక్కిరిచ్చి పడేసినారు బాస్ ఆండ్రాడేకి. ఎస్ గాయస్, అంటే ఏమని రాసినా చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అసలు ఆండ్రాడే ఓవర్ రా బాబు అని రాసినారు. ఎస్ గాయస్, అసలు అంటే ఇక్కడ ఒక బ్యాట్ వర్డ్ ఉంది, బట్ మన స్టైల్లో మనం మాట్లాడుతాం అంటే బ్యాట్ వర్డ్ మాట్లాడాలంటే ఇక ఇట్లనే మాట్లాడాలి. అసలు ఈడోవర్ రా బాబు అని రాసినారు మన గ్రేసన్ వాలర్ సోషల్ మీడియాలో. అండ్ ఆండ్రాడే ఫోటో షేర్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మేబీ మన గ్రేసన్ వాలర్తో ఫ్యూడ్లో కనిపించచ్చు మన ఆండ్రాడే. ఓకే, సో ఇప్పుడు మన ఆండ్రాడే వచ్చేసినారు కాబట్టి ఏదో ఫ్యూడ్ ఉండాలి కాబట్టి మేబీ అది గ్రేసన్ వాలర్తో జరగచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి, మన రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ గురించి బాస్. అండ్ రాయల్ రంబల్ అంటే గుర్తొచ్చింది కదా, రాయల్ రంబల్ అయిపోయిన అసలు మీకు ఏమైపోయింది అంటే వీళ్ళు చాలామంది అసలు ఏదేదో కామెంట్ చేస్తున్నారు కోడీ రోడ్స్ పైన. కోడీ రోడ్స్కి ఓవర్ పుష్ అయిపోయింది, అసలు ఇంత పుష్ ఎందుకు ఇస్తున్నారు రా బాబు ఈయన, కానీ మొత్తం ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి, మొత్తం చాలా హేట్ చేస్తున్నారు మీరు కోడీ రోడ్స్కి. అండ్ మీరు అసలు ఒక పర్ఫెక్ట్ రీజన్ని అసలు మీరు ఎందుకు హేట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అంత హేట్ చేయాల్సిన అవసరం లేదు బాస్ కోడీ రోడ్స్కి, మీరు కొంచెం వెయిట్ చేయండి, ఇంకా చాలా ఉందన్నమాట. సో మన కోడీ రోడ్స్కి అయితే మీరు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తున్నారు. కానీ మీకు తెలుసా కోడీ రోడ్స్ రీసెంట్లీ ఒక జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినారు బాస్ మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఓన్లీ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో 3 సూపర్ స్టార్స్ ఉండనమాట. అంటే కంటిన్యూగా లైన్ బై లైన్గా రాయల్ రంబల్ మ్యాచ్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ ఓన్లీ 3 ఉండే. ఇప్పుడు ఆ లిస్టులో మన కోడీ రోడ్స్ వచ్చేసినారు అని జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినారు. అండ్ ఇక్కడ చూడండి ఈ రికార్డ్ గురించి అప్డేట్ ఇచ్చే ముందే నేను మీద కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. లైన్ బై లైన్గా అంటే కంటిన్యూగా, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ గెలిచినారు అండ్ ఈ సంవత్సరం గెలిచినారు. సో దీన్ని లైన్ బై లైన్ అంటారు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల ముందు గెలిచి మళ్ళీ ఇప్పుడు గెలవడం కాదు, అంటే లైన్ బై లైన్ గెలవడం. అంటే ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కోడి గెలిచినారు, ఈసారి గెలిచినారు. సో ఈ రికార్డ్ అనమాట లైన్ బై లైన్ గెలవడం రికార్డు. సో మన హల్క్ హోగన్ 1990లో గెలిచినారు రాయల్ రంబల్. అండ్ దాని తర్వాత 1991లో గెలిచినారనమాట మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్. సో లైన్ బై లైన్ గెలిచినారు 2 times. అండ్ దాని తర్వాత అంటే మన షాన్ మైకల్స్, ది లెజెండ్ మన షాన్ మైకల్స్ 1995లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. అండ్ దాని తర్వాత
తర్వాత 1996లో అంటే కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి మన షాన్ మైకెల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. అండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ గురించి మాట్లాడితే మన స్టోన్ కోల్డ్ 1997లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. అండ్ కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ 1998లో మన స్టోన్ కోల్డ్ మళ్ళొకసారి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. సో ఈ లైన్ బై లైన్ రికార్డు ఉండేదన్నమాట. అంటే ఎప్పుడో ఇంతకుముందు గెలిచి మళ్ళీ గెలవడం కాదు, లైన్ బై లైన్ గెలిచిన సూపర్ స్టార్స్. సో ఓన్లీ 3 సూపర్ స్టార్స్ ఉండే మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. కానీ ఇప్పుడు ఈ హిస్టరీలో మన 4th సూపర్ స్టార్ బి యాడ్ అయిపోయిండు. అండ్ 4th సూపర్ స్టార్ ఇంకెవరుగా ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఎందుకంటే కోడీ రోడ్స్ 2023 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. అండ్ కోడీ రోడ్స్ 2024 అంటే ఈ సంవత్సరం 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు. సో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట, నిజంగా చాలా జబర్దస్త్ రికార్డ్ ఇది. సో కంగ్రాచులేషన్స్ మన కోడీ రోడ్స్కి. హిస్టరీలో 4th సూపర్ స్టార్ అయిపోయినారు మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. సో నిజంగా చాలా గ్రేట్ ఇది. అండ్ నాకు తెలుసు ఏదైనా మీరు కామెంట్స్లో మన కోడీ రోడ్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతారు నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది అంటే మీరని కాదు, సోషల్ మీడియాలో అందరూ అదే అంటున్నారు, కోడీ రోడ్స్కి ఎందుకు లైన్ బై లైన్ ఇంత పుష్, లాస్ట్ ఇయర్ బి గెలిచిండు, ఈసారి బి గెలిచిండు, అండ్ మన 2024 గేమ్ కవర్ సూపర్ స్టార్ బి అయిపోయిండు మన కోడీ రోడ్స్, అసలు ఏందని చాలామంది ఈ టైంలో మాట్లాడుతున్నారు. కానీ మనం కొంచెం వెయిట్ చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా చేస్తే కరెక్ట్ అంటే ఆలోచించి చేస్తారనమాట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం బాస్. ఓకే చూడండి, కోడీ రోడ్స్ అంత పెద్ద బ్యాడ్ సూపర్ స్టార్ ఏం కాదు. అంటే మీరు మరీ బ్యాడ్గా మాట్లాడుతున్నారు కోడీ రోడ్స్ గురించి, అంత బ్యాడ్ సూపర్ స్టార్ ఏం కాదు. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మీకు తెలుసు అన్నమాట. అంటే మీరు మన ఛానల్లో రెగ్యులర్ వీడియో చూస్తున్నారంటే మీ అందరూ కూడా తెలుస్తూ ఉంటుంది, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచే రూమర్స్ వచ్చినాయి. అండ్ రీసెంట్లీ రూమర్ రాలేదు, రీసెంట్లీ ఏమైంది, ద రాకే స్వయంగా వచ్చి రాలో నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలా అని స్వయంగా చెప్పినారన్నమాట. ఏదో రూమర్ కాదు, ద రాకే చెప్పినారు ఆ మాట, నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలని క్లియర్లీ చెప్పినారు. అండ్ రోమన్ రైన్స్తో మ్యాచ్ అలా క్లియర్లీ ద రాక్ టీజ్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయంట. ఎస్ గాయస్, మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఛాన్సెస్ స్టిల్ ఈ సంవత్సరం జరిగే ఛాన్స్ స్టిల్ ఉన్నాయంట. ఇప్పుడు ఈ సంవత్సరం అని మనకి అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే అది ఎలిమినేషన్ చేంబరా, లేదంటే రస్సెల్ మేనియానా, లేదంటే మన సౌదీ అరేబియాది ఏదైనా అంటే మన క్రౌన్ జ్యూలా, అంటే మేమేం చెప్పలేము అన్నమాట. ఏదైనా ప్రీమియర్ లైవ్ అంటే మేమేం చెప్పలేము. కానీ ఈ సంవత్సరం అంటే స్టిల్ ప్లాన్స్ ఉన్నాయంట. ఈ సంవత్సరంలో 2024లో రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ద రాక్ క్లియర్లీ రోమన్ రైన్స్తో మ్యాచ్ టీచ్ చేసినారు, నేను హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలని క్లియర్లీ ఓవర్ చెప్పినారు, ద రాక్ చెప్పినారు కదా. సో అందుకని ఈ సంవత్సరంలో మ్యాచ్ ఉందంట. ఈ సంవత్సరం అంటే కొంచెం వెయిట్ చేయాలి మనం. అది ఇప్పుడు మేబీ ఎలిమినేషన్ చేంబర్ లేదంటే రస్సెల్ మేనియా. అండ్ ఓవర్ తెలుసు అంటే రస్సెల్ మేనియాలో కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మధ్యలో ద రాక్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారేమో. అండ్ అంటే మన ద రాక్ వల్ల ఇంటరప్ట్ చేస్తారేమో. అండ్ ద రాక్ వల్లనే మేబీ మన రోమన్ రైన్స్ ఓడిపోతారేమో. అండ్ దాని తర్వాత ఇలా మధ్యలో ఫ్యూడ్ స్టార్ట్ అవుతుందేమో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్. అండ్ ఇది ఎక్కడో మంచిది అయిపోతుంది. అంటే ద రాక్ వచ్చి అంటే ఈ మ్యాచ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే అండ్ రోమన్ పైన అటాక్ చేస్తే మాత్రం అది ఎక్కడో మంచిది అనమాట. ఎందుకంటే కోడీ సొంతంగా ఇప్పుడు కోడీ క్లీన్గా ఓడిపించేసిండు అనుకో రోమన్ రైన్స్కి. సో అది ఫ్యూచర్ చాలా హేట్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ హేట్ చేస్తారు, దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ దీని ఫ్యూచర్లో హేట్ చేస్తారు. రాయల్ రంబల్లో మనం చూసినాం, రాయల్ రంబల్ గెలవంగానే చాలా మంది ఫ్యాన్స్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంతమంది హేట్ చేయడం స్టార్ట్ చేసినారు ఆల్రెడీ కోడీ రోడ్స్కి. సో అందుకని కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ సింగిల్గా ఓడిపోకుండా ఒకవేళ ద రాక్ వచ్చి ద రాక్ హెల్ప్ వల్ల ఓడిపిస్తే మాత్రం అది ఇంకా కొంచెం హైలైట్ అయిపోతుంది అనమాట. అండ్ మనం అంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్కి అంత బాధ అనిపించేది, అంటే క్లీన్గా ఓడిపోయలేదు, ఎంత చీటింగ్ జరిగింది కదా అని అనుకోవచ్చు. అంటే రోమన్ రైన్స్ సైడ్ నుంచి ఫస్ట్ చీటింగ్ జరుగుతుంది, అంటే సోలో వీళ్ళంతా వస్తారు. అండ్ దాన్ని కాపాడి అంటే కోడీ కాపాడడానికి ఒక టైప్లో రాక్ వచ్చేస్తారు. సో మొత్తం గడబడి అయిపోతుంది. సో ఆ టైప్లో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగవచ్చు ద రాక్ది. అండ్ దాని తర్వాత ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఎట్ సమ్మర్ స్లామ్ బి కావచ్చు. ఎందుకంటే సమ్మర్ స్లామ్ బి ఒక మామూలు స్టేజ్ కాదు, అది ఒక గ్రాండ్ స్టేజ్. సో మేబీ అది అంటే లేదంటే సౌదీ అరేబియా కావచ్చు, లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రస్సెల్ మేనియాలో కావచ్చు, రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడీ, లేదంటే ఎలిమినేషన్ చేంబర్లో రాక్ వర్సెస్ రోమన్ బి కావచ్చు. సో ఎందుకంటే చూడండి అప్డేట్ ఏమైనా వస్తుంది, అప్డేట్స్ ప్రకారం అయితే ఈ సంవత్సరంలో అంటే స్టిల్ ప్లాన్స్ ఉన్నాయంట. డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఈ సంవత్సరంలో రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయనే మనకి
అప్డేట్స్ రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.